వీనస్ అనే ఒక ఫ్లవర్, ఆ ఫ్లవర్ ఇలా విచ్చుకొని ఉంటుంది. వాటిలో తినడానికి ఈగలు వెళ్తాయి, తేనెటీగలు, కందిరీగలు వెళ్తాయి. ఈగలు అనుకుంటాయిట, ఆహా ఎంత బాగుంది ఈ ఫ్లవర్, అది ఆకర్షణ కనబడింది, వెళ్ళి తిందాం కదని వెళ్తే దానికి ఒక గమ్ ఉంది. ఆ గమ్ అంటుకున్నప్పుడు ఆ చేతులు తుడుచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, ఏంటి గమ్ అంటుకుందని. ఈ లోకం మొత్తానికి మూసేస్తుంది. ఒకేసారి ఆ కబంధ హస్తాలతో బిగించేస్తుంది. అది పువ్వే కానీ అది మాంసాహారట. అలాంటి ఈగలు దానిలోకి వచ్చాయని తెలియగానే ఒకేసారి మూసేస్తుంది. లోపల అది విలవిల్లాడిపోతుంది, కొట్టుమిట్లాడుతుంది. ఈ లోకం కూడా అలాంటిదే, ఈ లోకపు ఆశలు కూడా అలాంటివే, లోక సంబంధమైన సాతాను క్రియలన్నీ కూడా ఇలాంటివే. అది వ్యభిచారమో, జారత్వమో, డ్రగ్ కల్చరో, మరి పబ్ కల్చరో, క్లబ్ కల్చరో, అపవిత్రమైన ఎన్నో పెట్టాడు సాతానుడు. ఆకర్షణీయంగా వెళ్ళి పడ్డావా, నిన్ను పూర్తిగా కబంధాస్తాలతో బిగించేసి బానిసగా మార్చి స్వతంత్రం లేకుండా చేస్తాడు. లోకం తట్టు తిరిగి, పాపం తట్టు తిరిగి అపవిత్రతలకు వెళ్తుంటే ఈడ్చుకుపోద్దు లోకం. ఎందరైతే యేసు వైపు తిరిగి ప్రార్థిస్తారో వారి ముఖాలకి వెలుగు వచ్చిందట, అంటే చీకటి వెళ్ళిపోతుందని అర్థం.